మంచిది నాన్న. ఇక్కడ వాక్యం విందాం. కొన్ని నిమిషాలే వాక్యం, స్పీడ్గా ఉరుకుదాం బాగా తొందరగా. సోషల్ మీడియాలో దేవుని మాటలు వింటున్న నా ప్రియ సహోదరులారా, మరి ఈ దేవుని మాటలు మీరు అనేకులకు పరిచయం చేయండి. ఈ వాక్యాల ద్వారా మీరు ఆశీర్వదింపబడాలనేదే నా ఆశ. ఒకవేళ ఎవరైనా మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని అనేకులకు పరిచయం కూడా చేయండి. ఈ వాక్యం విని మీరు దేవుని దీవెనలను మీరు పొందండి. ఈ దినం అంశం ఏది అంటే సహించడం అంటే ఏంటి? సహించడం అంటే ఏంది చెప్పండి. సహించడం అంటే ఏంది? బాధల్లో, కష్టాల్లో, నిందల్లో, అవమానాలలో, భరించలేనటువంటి బాధలలో తట్టుకొని నిలబడమే సహించడం. భరించడము అనే ఇది చాలా మంచి విలువైనటువంటి మాట. ఈ లోకంలో చాలా కష్టాలు వస్తాయి, చాలా నష్టాలు వస్తాయి. భరించాలి. ఎవరి కోసం అంటే దేవుని కోసం అనేటువంటి మాట దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అవునా కదా? సహించడము అనేటువంటి మాట మనం ఆలోచన చేస్తే, భరించడం, మంచి కొరకు ఎన్ని బాధలైనా తట్టుకోవడం అని అర్థం. మంచి కొరకు ఎన్ని కష్టాలైనా, ఎన్ని నిందలైనా భరించడం. బైబిల్లో చాలామంది ఉన్నారు. యోసేపు గారు ఉన్నారు పాత నిబంధన గ్రంథంలో. మరి యాకోబు కొడుకులో కొడుకు చెయ్యరాని నేరము, చెయ్యరాని నింద తన మీద వేశాడు, భరించాడు, బాధపడలేదు. ఆయన ఇంకా దేవుని కూడా ఏం చేయలేదు చెప్పండి, దేవుని మీద నింద వేయలేదు. నేను ఇంత పరిశుద్ధంగా ఉన్నాను, పవిత్రంగా ఉన్నాను, ఎందుకు నాకు ఈ కష్టాలు వచ్చాయి, ఎందుకు నాకు ఈ నష్టాలు వచ్చాయని ఎన్నడూ కూడా దేవుని కూడా ఆయన తన మనస్సులో కూడా దేవుని మీద ఏమంటారు దాన్ని, యాసిరికపడము లేకపోతే విసుక్కోవడము లేదు. ఒక కాలం అంటూ నాకు మంచి కాలం వచ్చేస్తుందని ఆలోచన చేశాడు. యాకోబు గ్రంథము 1వ అధ్యాయము తేడి యాకోబు గ్రంథం 1వ అధ్యాయము, యాకోబు గ్రంథం 1వ అధ్యాయము 12వ వచనం. యాకోబు 1వ అధ్యాయం 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. వెరీ గుడ్. ఏమంట చెప్పండి, ఎంత చక్కటి మాటరా. శోధన సహిస్తే, శోధనను భరిస్తే, శోధనను తట్టుకుంటే, శోధనను నీవులో నిలకడగా ఉంటే దేవుడు నీకేమి ఇస్తాడంట చెప్పండి. ఏమిస్తాడంట? దేనికోసం శోధన? మంచి కోసం. ఒకపారి మనం కూడా మంచి చేసినప్పుడే అన్నీ మన మీదకి ఏమొస్తాయి చెప్పండి, అన్నీ చెడ్డవి మన మీద పడుతుంటాయి. ఒక మాట అంటారు, కాశ చెట్టుకే చెప్పాలా మీరు, రాళ్ళు పడుతుంది. మంచోడికే తిట్లు వచ్చేది, చెడ్డోనికి తిట్లు రావు. చెడ్డోని ఏమన్నంటే మళ్ళీ వాడి ఇంటికి వస్తాడు. మంచోడు వాళ్ళ పాపం వాళ్ళకు ఉంటుందిలే అన్నట్టు. ఇక్కడ చదువుకున్న లేఖన భాగములో మనము చూస్తే, మంచి కొరకు బాధను ఓర్చుకుంటే, సహిస్తే నీకు జీవ కిరీటం దేవుడిస్తానంటాడు అంటాడు. యాకోబు పత్రిక
5వ అధ్యాయం 11వ వచనం మనం చదివితే, సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా. ఏం నానా? ధన్యులను అనుకొనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. యోబు యొక్క సహనమును గురించి మీరు వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. చాలు అమ్మ. యోబు గురించి ఎవరికి తెలియదా? యోబు గురించి అందరికీ తెలుసు కదా. ఆయన సహనం కదా. ఆస్తి అంతా వెళ్ళిపోయింది, కొడుకులు చనిపోయారు, బిడ్డలు చనిపోయారు. నాన్న బాగిండరా, ఆస్తి అంతా పోయింది, జీతగాళ్ళు పోయారు, తనకున్న పశు సంపద అంతా కూడా వెళ్ళిపోయింది. లాస్ట్కు భార్య కూడా ఏం చేస్తుంది? భార్య దొరికిన వానికి కానీ ఆయనకు కీడు దొరికింది. ఎవరికే? యోబుకు. ఆ బాధలో ఉన్నప్పుడు తనను ఓదార్చవలసినటువంటి పద్ధతి, బాధలో ఉన్నప్పుడు తన బాధను కూడా పాలు పంచుకోవలసినటువంటిది, అది కూడా కోల్పోయాడు. కానీ సహనము, వితిన్ స్నేహితులు కూడా తనని ఇష్టానుసారంగా మాట్లాడిన పరిస్థితి. అప్పుడప్పుడు యోబు అంటాడు, కళ్ళు లేని వారికి నేను కళ్ళునైతిని, తల్లిదండ్రులు లేని వారికి నేను తల్లిదండ్రునైతిని, విధవరాలకు నేను మేలు చేస్తుని, నాన్న ఆకలిగొన్న వారికి ఆకలి తీర్చుని అనేటువంటి ఈ వ్యక్తికి ఏమొచ్చినాయంటే కష్టాలు వచ్చినాయి. కానీ సహించాడు. అబ్బా, ఆ బాధలన్నీ కూడా భరించాడు. కురుపులతో భయంకరమైన పరిస్థితుల్లో కూడా దాన్ని మీరు గుర్తు చేసుకోండి అంటాడు దేవుడు కదా. ఆయనకు మళ్ళీ రెట్టింపు దీవెనలు వచ్చినట్టుగా వాక్యములో రాయబడి ఉన్నది. మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయం 22వ వచనం. మత్తయి రాసిన సువార్త 22వ అధ్యాయం 10వ అధ్యాయం 22వ వచనం. మీరు నా నామము నిమిత్తము బాగినండ్రే, మీరు నా నామ నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు, అంతము వరకును సహించిన వాడు రక్షింపబడును. వెరీ గుడ్, మంచి మాట నాన్న. ఇది మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా? హల్లెలూయా కదా. సంఘాలలో ఉన్న సంఘ కాపర్లకు తెలుసు ఈ కష్టాలేంటో, నష్టాలేంటో, ఇరుకులేంటో, ఇబ్బందులేంటో. వాక్యము ఉన్నది ఉన్నట్టు చెప్తే మీదికేసుకొని ఈ దినము సారు నన్నే తిట్టింది దేవుడు, సారు కాదు. అవునా? ఈరోజు నన్ను ఎంకరేజ్ చేశా, సారు కాదు, దేవుడు నిన్ను ఎంకరేజ్మెంట్ చేశాడు, దేవుడు నిన్ను అభినందించాడు, దేవుడు నిన్ను మందలించాడు. కయ్యోను నీ తమ్ముడు ఎక్కడా అన్నాడు అక్కడ. అవునా? దేవుడు ఈనాడు సాక్షాత్తుగా ఇట్లా రాడు. దైవ సేవకుల్లో ఉండి ఏమని చేస్తున్నాడు చెప్పండి? మీతో మాట్లాడుతున్నాడు, మిమ్మల్ని ఆదరిస్తున్నాడు, మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మీ కష్టాల్లో తోడుగా ఉంటున్నాడు, మీ నష్టాల్లో తోడుగా ఉంటున్నాడు. ఆ మాట మనం చదువునానా? మత్తయి రాసిన శుభవార్త 10వ అధ్యాయము 22వ వచనాన్ని మళ్ళీ చదువుకుందాం. మీరు నా నామము నిమిత్తము బాగినండి, దేవుని కోసం అంటే మీరు నా నామ నిమిత్తం అంటే దేవుని కోసం అందరి చేత ద్వేషింపబడుదురు, అంతము వరకు సహించిన వాడే రక్షింపబడును. అది యోబు అంతం వరకు సహించాడు. స్నేహితులు తిట్టారు, భార్య తిట్టింది, తన శరీరము తనకు సహకరించలేదు, ఈ వాతావరణము కూడా ఆయనకు సహకరించలేదు. అవునా కదా? అంతము వరకు సహించాడు. సహించడం అంటే భరించడము కదా నాన్న. చాలామంది భార్యాభర్తల గురించి విలేజ్లకు వెళ్ళిపోతే, అయ్యా చేసుకున్న దినం మొదలుకొని ఇంతవరకు తాగి విచిత్రమైన హింసలు పెట్టాడు,
కొట్టాడు, హేళన చేశాడు. తను తాగొస్తే పిల్లలము ఆ ఇంట్లో ఈ ఇంట్లో తలదాచుకునే వాళ్ళమయ్యా. అయితే ఇప్పుడు నా భర్త మారిపోయాడు అని చెప్పే సాక్ష్యాలు చాలా ఉన్నాయి ప్రపంచంలో. నాన్న దేవుని కోసం భరించడం. కొర్నేలి అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు, తెలంగాణ ప్రాంతము ఖమ్మం డిస్టిక్లో ఉన్నాడు. ఆయన పేరు వాళ్ళు దూదే కులంలో దేవుని నమ్ముకున్నాడు. ఇంటింటి సువార్తలో నాతో పాటు సేవకుడు. ఆయన దేవుని నమ్మక ముందు, యేసు ప్రభువును స్వీకరించక ముందు ఆయన భార్య దేవుని నమ్మిందంట. స్నానం చేయడానికి వెళ్ళిపోతే ఏం చేసేవాడు తెలుసా? తాళం వేసేవాడంట. ప్రార్థనంతా అయిపోయిన తర్వాత తాళం తీసేవాడంట. ఎవరో ఒకళ్ళు మళ్ళీ ఎప్పుడన్నా తాళం తీసేస్తే ప్రార్థనకి వెళితే ఒకనాడు ఫుల్లుగా దాగిపోయి ఏం చేశాడంటే ఒక పట్రగట్టి తీసుకుని కొడితే తల చీలిపోయిందంట. ఎవరి కోసమమ్మా? హల్లెలూయా. ఎవరి కోసం? మిమ్మల్ని అటు చేస్తూ వస్తారా? అటు వస్తారా? ఏం దేవుడో ఏం కథనో, డబ్బులే రాకపోయా, కష్టాలా పాలైపోతుంది. ఇంకా కష్టాలేనా మాకు? అవునా? ఇంకా మాకు వేదనలేనా? ఏందో కొట్టింటే ఆమె హాస్పిటల్ వేసారు. అయితే జరిగిన పరిస్థితి ఏంటంటే ఏమో మనకు తెలియదు, కానీ అది ఎంతవరకు నిజమో సత్యమో తాను సాక్ష్యం చెప్పాడు. ఆ రాత్రి వాళ్ళీళ్ళు పట్టుకొని పోయి ఆమెను హాస్పిటల్ వేశారు. ఈయన చూడండి, తాగి ఇంట్లోకి వస్తున్నప్పుడు ఒక పెద్ద వెలుగు వచ్చి కొట్టినాడంటే దేవుడు కొడితే గోడకు పడ్డాడు, 2 కాళ్ళు ఇరిగిపోయాయి. ఆమె ఉన్న హాస్పిటల్కి పోతే ఆమెకు చెప్పారంటమ్మా, నీ భర్తకి ఏదో వెలుగులాగా వచ్చి కొడితే కాళ్ళు ఇరిగిపోయాయంటే ఆ తల మీద మరి కట్టుకట్టిన ఆమె ఉన్న ఆ బెడ్ దగ్గర కింద కూర్చొని ప్రార్థన చేసిందంట. ప్రభువా, నీ దాసుని కాపాడవా కదా. అంతం వరకు సహించి భర్తను రక్షించుకొని ఒక మంచి దైవ సేవకునిగా చేసుకున్నది. అంత దూరం ఎందుకు నాన్న? మొన్ననే జరిగిపోయిన వారములో 17వ తారీఖేనా అయ్యగారి యొక్క పుట్టినదినమా? ఎవరైనా ఈ బైబుల్ని ఏమి కదా దాదాపు 14 భాషల్లోకి బైబుల్ తర్జుమా చేసిన విలియం కేరీ, ఆయన మరి కలకత్తా ఆ ఏరియాలో శిరంపూర్ అటువంటి పెద్ద కాలేజీ కట్టినటువంటి ఆయనకు చాలా శ్రమలు వచ్చాయి, చాలా సహించాడు. కొడుకు చనిపోతే భూస్థాపనకి ఎవరు రాలే, భార్య తానే పోయి భూస్థాపన చేసుకున్నాడు. తన భార్య చనిపోతే ఎవరు కూడా సహకరించలే. ఎన్ని సహించాడండి. సహించిన వారికి జీవ కిరీటం అని దేవుడు చెప్పాడు. దేవుని నామ నిమిత్తం చాలామంది దైవ సేవకులని వాక్యం చెప్తే, మా 3 సంవత్సరాలను వెళ్ళిపో, మా సంఘం విడిచిపెట్టి వెళ్ళిపో, హేళన చేసేవారు, తిట్టేవారు. విద్యను ఒక సంఘ పెద్దలైనటువంటి వాళ్ళు కూడా వాడు తాగుబోతూ, వాడు వ్యభిచారి 3 ఏళ్ళు 4 ఏళ్ళు కష్టపడి దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని నేర్చుకొని పరిశుద్ధతగా ఉన్న దైవ సేవకుల మీద పెత్తనము జల్లాయించేవారు గ్రామాల్లో ఉన్నారు. ఇన్ని కష్టాలండి. దేవుని నా నామ నిమిత్తము నిన్ను ద్వేషిస్తారు, నిన్ను హేళన చేస్తారు, నిన్ను చెరసాలకు పట్టిస్తారు, నిన్ను జైలేస్తారు. ఉత్తరప్రదేశ్లో చాలామంది దైవ సేవకులను జైల్లో పెట్టారు, చంపారు. భార్యాభర్తలను ఇద్దరిని నగ్నముగా తిప్పారు. నా నామ నిమిత్తము మీకు శ్రమలు వస్తాయి నాన్న, కానీ చివరికి మీరు ఉంటే సహిస్తే మీకు జీవ కిరీటం వస్తుంది. 1 పేతురు చూడనా, అక్కడ రాసిందే పాప. 1 పేతురు చదువు. ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమ పడెను. ఎస్, అవునా కాదా? అదేనా పాప రాసింది అక్కడ? 3:19 ఏముంది?
అది ఉంది, చదువు. దేవుని దీర్ఘశాంతము, దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఏమంటారు ఆయన్ని? ఈయనకు డబ్బులు ఎక్కువైపోయి కదా, దేవుడంట. దేవుడు ఆడున్నాడు. దేవుడు యావానొస్తుంది కదమ్మా, యావానొస్తుంది, యాదొస్తుంది, దేవుడు ఎక్కడున్నాడు అనే మూర్ఖపు జనులు లేకపోలే ఉన్నారు నాన్న, ఉన్నారు. నోవహు దేవుని కోసము దేవుడు చెప్పాడు, మరి 40 రాత్రి మగళ్ళు వర్షం వస్తుంది నాన్న, రక్షించుకొని కుటుంబాన్ని అందరికీ సువార్త చెప్పంటే ఆత్మరూపిగా ఆయన వెళ్ళిపోయి ఏం చేశాడు? అనేకులకు సువార్తను ప్రకటించాడు. ఎవరికి కూడా రాలేదు, హేళన చేయబడ్డాడు. ఆయన కుటుంబము ఒక్కడే రక్షింపడినట్లు. దానియేలు గ్రంథము చూడండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయము, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 3-4 వచనాలు. 3-4 వచనాలు. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు, ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక రాజ్యమంతటి మీద అతని నియమింపవలెనని రాజు ఉద్దేశించెను. అంతకంటే ముందు ఈయనకేమొచ్చినాయండి నాన్న? ఎన్ని కష్టాలు వచ్చినాయిరా. సింహబోన్లో వేయబడ్డాడు, భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు. అసలుకి ఎన్ని కష్టాలు వచ్చాయనుకున్నావు? దానియేలుకి చాలా కష్టాలు వచ్చేసాయి, అవునా కాదా? సింహబోన్లో ఎక్కేస్తే సింహాలు ఏం చేసాయి చెప్పండి? స్నేహితులైపోయాయి. మంచితనము, మంచి మనసు, పరిశుద్ధతను చెడిపేవారు చాలామంది ఉన్నారు నాయన. తాను రక్షింపబడటానికి, తాను దేవుడి నుంచి కాపాడబడటానికి కారణం ఏంటని మంచితనము, మంచి మనసు, పరిశుద్ధత ఉంది కనుకనే ఆయన కాపాడబడ్డాడు. ఇది ఎవరి కోసమో? దేవుని కోసం కదా, దేవుని కోసం. మొక్కమంటే నేను మొక్కనని చెప్పాడు. 7వ వచనం చదువునానా? 7వ వచనం చదువు. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనము. రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి రాజొక ఖండితమైన చట్టము స్థిరపరిచి దానిని శాసనముగా చాటింపచేయునట్లు యోచన చేసిరి. ఎంతమంది? 30 మంది. 30 దినాలు చూడండి, 30 దినాలు రాజు విగ్రహానికి తప్ప ఎవరు కూడా ఏ దేవునికి వేరే వాళ్ళ దేవుళ్ళకు మొక్కడానికి వీల్లేదు. దానియేలు మీ యెహోవా దేవునికి నువ్వు మొక్కకూడదు, రాజు విగ్రహానికే మొక్కాల. ఎంత కష్టం అండి, దేవుని నామ నిమిత్తము ఈయనకి ఎన్ని కష్టాలు వచ్చినాయి చూడండి కదా. 10వ వచనం మనం చూడు నాన్న. 10వ వచనములో ఏముంది? ఇట్టి శాసనము సంతకము చేయబడనని దానియేలు తెలుసుకొనిన వాడై అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినము మారు మోకాళ్ళుని. ఎన్నిసార్లు అంట? ఎన్నిసార్లు అంటమ్మా? 3 సార్లు. హల్లెలూయా. ఎన్నిసార్లు? 3 సార్లు. ఎప్పటికీ? రోజుకా? రోజుకు 3 సార్లు అని ఉందా? అనుదినము 3 సార్లు అంటే అర్థం ఏంటి చెప్పండి? ఒక దినానికి 3 సార్లు. మీరు ప్రార్థన చేస్తారా? ఇప్పుడే కదా మనం ఆదివారం ప్రార్థన పోయి వచ్చినాం కదా అంటాం. ఆడంతసేపు కూర్చొని వచ్చాం కదా, ఇంక మళ్ళీ ప్రార్థన. ఏమో అప్ప, నువ్వే లోకంలోనేనివి కదా అన్నారా లేదా? ఇది దేవుని మందిరము అన్నాను ప్రభువా. ఇంకో పారి నేను అన్నాను ప్రభువా, సమయమందును అసమయమందును దేవుని ఆరాధించు,
దీవారాత్రము ధ్యానించువాడు అని దేవుడు కంఠపదంగా చెబుతుంటే లేదు ఆదివారం వస్తాం, స్త్రీల కూడికకు రాం, నువ్వు ఏమన్నా మొత్తుకో, రాయి తెచ్చి మా నెత్తి మీదకెయ్యి, మేము స్త్రీల కూడికి రాము. మీ అప్ప చెప్పుకొచ్చుకపో, మా అప్ప దేవుడే, ఎన్నడొకనాడు మా అప్ప మిమ్మల్ని నెత్తి మీదనే కొడతాడు, నెత్తి చీలిపోతుంది, ఏమో ఇప్పుడు కట్టు కదా నాన్న. ఆలోచన చేయండిరా. దేవుని కోసము దానియేలు ఎంత కష్టపడుతున్నాడు చూడు. అవునా? సోషల్ మీడియాలో విజయప్రసాద్ రెడ్డి అయితే, ఈ దానియేలు అయితే నేను మొక్కండ్రనైనా, నేను ఏం చేయను, అవసరం లేదు, నేను సచ్చిన పర్వాలేదంటే, ప్రైజ్ ద లార్డ్. ఎవరి కోసం అన్నావు? దేవుని కోసం అన్నాడు కానీ విజయప్రసాద్ రెడ్డి కోసం అనలే. అది విజయప్రసాద్ రెడ్డిది కాదు. వీడు తిక్కోడు కాకపోతే, అవునా కాదా? వీడు వెర్రోడు కాకపోతే, మళ్ళీ వీడు ఈ ఎర్రోడు ఏమంటాడు? వాళ్ళ దేవుని నామాన్ని స్మరణ చేస్తాడు. తిక్కోడు కాకపోతే తిక్కోడే. ప్రేమైన దేవుని పిల్లలారా, ఈయన చూడు, ఇంత నేను అంటే వేరే దేవునికి మొక్కి నా పరిశుద్ధత నేను పోగొట్టుకోను, నాకొద్దు, నేను చచ్చిన పర్వాలేదు, బోన్లు కాకపోతే నన్ను నరికేయండి, నరకకపోతే అగ్ని లేకేయండి, అగ్ని లేకపోతే ఉరి వేయండి, నేనైతే అన్నప్ప మా దేవుడు గొప్పవాడు. మా దేవుడు చెప్పాడు, ఆకాశం అందే కానీ భూమి ఎందే కానీ భూమి ఎందన్న నీళ్ళందే కానీ దేనికి సాగిలపడి నమస్కారము చేయొద్దని చెప్పాడు. నేను చేయను, నా చేత కదా ఆ పని నేను చేయలేను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచన చెయ్యండి నాన్న, చెయ్యండి రా. 16వ వచనం చదువుతండ్రి. 16వ వచనం. అంతటా రాజాజ్ఞ ఇయ్యగా బంట్రౌతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోసిరి. ఏంటి చేశారమ్మా? చెప్పండి రా, అందరు చెప్పండి రా. ఎందుకు సింహాల బోన్లో వేశారు? రాజు పెట్టిన విగ్రహానికి సాగిలపడి నమస్కారము చెయ్యనందుకు సింహాల బోన్ల. ఇది ఎవరి కోసము? నా నామ నిమిత్తము. అది దేవుడు అంటాడు, నా నామ నిమిత్తము నీకు శ్రమలు వస్తాయి, కానీ తట్టుకో. నీకు శ్రమలు వచ్చేది శరీరానికి, ఆత్మకు రాదో. దేవుడు చెప్పాడు, ఆత్మ శరీరమును రెండిటిని నాశనం చేశాను, నాకు భయపడు అంటాడు దేవుడు. దానియేలు ఏం చేశాడు చెప్పండి? ఆయనకు భయపడ్డాడు. కనుక ఏమైపోయినాడు తెలుసా? ఆయనకి ఏమని పేరు వచ్చింది చెప్పండి? దానియేలు గారికి ఏమని పేరు వచ్చింది? బెల్షెజరు వాళ్ళ తల్లి ఏం చెప్తుంది చెప్పండిరా? బెల్షెజరు తప్ప తాగి దేవుని యెరూషలేము దేవాలయం నుంచి తెచ్చినటువంటి మనలాంటి ప్రభు సంస్కార భోజనం పాత్ర లాంటివి తెచ్చి వాళ్ళు దాంట్లోకి ఇస్కీ బ్రాండ్ వేసుకొని తాగి తందనలాడుతుంటే దేవుని చేయొచ్చి మేనే టేకిల్ పార్షన్ అని రాస్తే దాని పేరుకు అర్థం చెప్పలేనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు దేవదూతల ఆత్మ కలిగిన వాడు జైల్లో ఉన్నాడు, నీ తండ్రి కాలములో దర్శనాలు చెప్పినవాడు. ఆయన పరిశుద్ధ దేవతల ఆత్మ కలవాడు. ఈనాడు చాలామంది డిబిట్లు చేసి దబక్కిన పడి దబక్కిన పడుతున్నారు. అందరూ దబక్కిన పడుతున్నారు, వారల పడుతున్నారు. అవునా కాదా? డిబిట్లు చేస్తారు, దబక్కిన బోర్ల పడుతారు. కానీ ఆనాడు ఆయన మాత్రం చూడండి, ప్రియమైన దేవుని పిల్లలారా, పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వాడు అంటబ్బా, పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వాడు కదా నాన్న. మరి మీకు కూడా చాలామందికి శ్రమలు వచ్చింటాయి కదమ్మా. ఇంత పొద్దుగాలకు పోతుంది అమ్మాయి వంట చేయకుండా, ఏం దేవుడు అమ్మో, కొంచెం లేటు పోతే నేనే పాటలు పాడేది అయితేమే, కొంచెం లేటు ఒక్కరోజు లేటు పోతేమే అరా వచ్చే కదా భక్తురాలు అని అంటారు మిమ్మల్ని, చాలా పెద్ద భక్తురాలు. ఇలాంటి వల్ల మనకు కూడా తగిలింటాయిరా.
ఎందుకు? దేవుని నమ్మినందుకు. దేవుని నమ్మకపోతే రంకులేనమ్మా డొంక బట్టి ఏడ్చిందంట. మూలింటికాడి మూల మరియమ్మ ఏం చేసింది? గోజి కట్టుకుంది. రాయ కొట్లాడదు, నీ 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 అంత నా ఎంత చూసుకుందాం రా అని. ఈ బాధ్యత లేదు. యేసయ్య నమ్మింది. దేవుడు చెప్పాడు, అమ్మా బిడ్డ, నా నిమిత్తము నీకు చాలా శోధనలు వస్తాయి, చాలా కష్టాలు వస్తాయి, చాలా నిందలు వస్తాయి, నేను ఇష్టానుసారంగా మాట్లాడతారు, హేళన చేస్తారు, నువ్వు తట్టుకో బిడ్డ, నీకు నేను జీవ కిరీటం పెడతాను. ఈ భూమి మీద ఉన్నటువంటి బంగారు కిరీటం కాదు, అది ఏమైపోతుందో చెప్పండి? ఈ భూమి మీద ఉన్న కిరీటం ఏమైపోతుందో చెప్పండి? కానీ దేవుడిచ్చే కిరీటం ఎలాంటిది? వాడవారనిది. వా చప్పట్లు కొట్టండిరా. వాడవారని కిరీటం ఇస్తాడంట. దేవుని కోసం ప్రయాసపడితే. నేను ఒక మాట మీకు గుర్తు చేస్తా. నేను కలగట్లలో నేను స్కూల్ పెట్టాను. నన్ను కన్న తల్లి చనిపోయింది, కానీ నన్ను పెంచిన తల్లిదండ్రులు ఇద్దరు, వారి పేరు మరి వసుంధరాదేవి, సామ్యుల్ గారు. వాళ్ళిద్దరు నన్ను కూర్చోబెట్టి ఏమన్నారంటే, అమ్మ నేను స్కూల్ తీసేసి ఫుల్ టైం సేవలకి వెళ్ళాలా అనుకున్నప్పుడు నన్ను ఇద్దరు ఆవలకి కూర్చోబెట్టి, మా వసుంధరమ్మ మా అమ్మ నన్ను ఏడ్చుకుంటా, నాన్న పిల్లలు అయ్యారు, మరి వాళ్ళను పోషించాలంటే స్కూల్ ఉంటే బాగుంటుంది, స్కూల్ పెట్టుకొని నువ్వు సేవ చేయంటే, లేదమ్మా నన్ను దేవుడు స్కూల్ తీసేయమని చెప్తున్నాడు, అనేక మంది సేవకులతో పిలుస్తున్నాడు, అమ్మా నేను సేవనే చేస్తానమ్మా అంటే ఏడ్చుకుంటా నన్ను వద్దు నాన్న అని గడ్డం పట్టుకున్నది మా అమ్మ. అంటూ చాలా నిందలు వస్తాయి కొడుకో, నేను చాలామంది ఏళన చేస్తారు నాన్న, ఒక దినానికి నీకు అన్నం కూడా ఉండకపోవచ్చురా అని. అయితే ఒక దినాన నేను మా అమ్మను గుర్తు చేసుకున్నాను. నా పిల్లల్ని తీసుకొని బనవాసికి వెళ్ళాను. బనవాసి ఫారంలో తిమ్మోతి, తర్వాత ఇంకా ఆయన ఒక్క పేరు తెలుసు, కానీ ఇంకా కొంతమంది అందరూ వచ్చి వాక్యం ఈయన ఏం చేశారంటే చీకట్లో మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. సందీప్ గాడు చిన్నవాడు, తర్వాత మన విక్టోరియా ఇంకొంచెం చిన్నది, ఈ శోభక్క సంకల్ ఉంది. ఇద్దరైనా ముగ్గురు ఉండింది, నలుగురు ఉన్నారు కదా, నలుగురు ఉన్నారు. సందీప్ గాడు నా దగ్గరకు వచ్చి, నాన్న నాకు ఆకలి అవుతుంది నాన్న అన్నాడు. నన్ను చాలా బాధపడ్డాను నేను. అప్పుడు నాకు మా అమ్మ గుర్తొచ్చింది. నిజంగా ఆ రోజు మా అమ్మ చెప్పింది, నువ్వు సేవలోకి వెళ్ళిపోతే నీకు అన్నం కూడా పెట్టరురా, నాకు తెలుసు, నీకు చాలా శోధనలు వస్తాయి, నీకు చాలా శోధనలు వస్తాయి. పిల్లలు నా నీళ్ళు దప్పిగా అవుతున్నాయి కదా, వాక్యం విన్నారు, ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. మళ్ళీ వాళ్ళు మంచి ఉద్యోగస్తులు, ఒక్కొక్కరికి ఆ ఫారములో ఒక్కొక్కరికి 60,000, 70,000, 80,000 జీతం కలిగిన వాళ్ళు వాక్యం విన్నారు, ఎక్కడోళ్ళు ఎక్కడ వెళ్ళిపోయినారు. అయితే ఒక తల్లి దానమ్మ అనేటువంటి ఒక అక్క ఉంది. ఆ అక్క భర్త త్రాగుబోతూ సువార్త చెప్పి ఆమె భర్తకు బాప్తిసం ఇచ్చాను. ఆమె సారులు ఉన్నారో లేదో అని ఉరికిరికి వచ్చేసి ఇంటికి తీసుకుని వెళ్ళి రొట్టె చేస్తే సందీప్ గాడు ఆ కాలుతున్న ఆకలి మీద ఆ రొట్టెని తీసుకొని, ఎన్నడూ నా పిల్లలు కారం తిన్నోళ్ళు కాదు, గబగబా కారం తింటున్నారు కదా. దేవుడి కోసం సహించాలి. నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఆహారం ఉండదు, బట్టలు ఉండవు, వస్త్రాలు ఉండవు, జైల పాలైతాము, నిందల పాలైతాము, ఎవరు సహకరించరు, ఎవరు కూడా నీకు మరి సపోర్ట్గా ఉండరు. ఆ రోజైతే బాధపడ్డాను. మా అమ్మ నిజంగా ఆ రోజు చెప్పింది, మరి స్కూల్ ఉంటే బాగుండేదేమో అని. మళ్ళీ నాలో ఒక్క అవిశ్వాసం వచ్చింది, కానీ మళ్ళీ ఇట్లాంటిది నాకు వద్దు, దేవుని కోసం ఏమైనా పర్వాలేదు, దేవుని మేము సేవ మేము చేస్తాం. ఆ దినము నుంచి ఎన్నడూ కూడా దేవుడు మమ్మల్ని ఆకలి కొననీయలేదు. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. కదా నాన్న, శ్రమలు వస్తాయి రా, శ్రమలు వస్తాయి, శ్రమలు సహించాలి, శ్రమలు భరించాలి కదా. చాలామంది సేవకులను చంపారు. ఎప్పుడు 12 మంది శిష్యులను. తోమానైతే రంపాలతో కోశారు తెలుసా, రంపాలతో కోశారు. పేతురుని ఏం చేశారు తెలుసా, కాలుతున్నటువంటి అగ్గిలోకి వేశారు.
యోహాను ఏం చేశారు? పద్మాస్ దీపానికి తీసుకొని వెళ్ళారు. నా నామ నిమిత్తం నీకు చాలా కష్టాలు ఉంటాయి, చాలా కష్టాలు ఉంటాయి, కానీ వాటన్నిటినీ జయించాలి. యాకోబు గ్రంథం 1వ అధ్యాయం చదువునాన్న. యాకోబు గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం చదువునాన్న, ముగించుకుందాం. శోధన సహించువాడు ధన్యుడు. శోధన సహించువాడు ధన్యుడు. అతడు శోధనకు నిలిచిన వాడై, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. అది మీకు ఎంతమందికి జీవ కిరీటం కావాలి? ఎంతమందికి కావాలి జీవ కిరీటం? అందరికీ కావాల్సిందేనా? అందరిగా, కానీ అందరికీ శ్రమలు వస్తాయి, అందరికీ శ్రమలు వస్తాయి కదా. అయితే ఆ శ్రమలు మనం తట్టుకోవాలి. మా చర్చి దూరం అప్ప, చెట్లలో నడిచిపోవాలప్ప కదా. ప్రభు చిత్తం అయితే నాన్న, నువ్వు సేవలు వెళ్తున్నప్పుడు, ప్రార్థనకి వెళ్తున్నప్పుడు నీ ప్రాణం పోయిందనుకో, నువ్వు హతసాక్షి లిస్టులో ఉండిపోతావు. ఇది మాత్రం వాస్తవం. నువ్వు ప్రార్థనకు వచ్చినప్పుడు నీకేమైనా జరిగిందనుకో, నువ్వు హతసాక్షి లిస్టులో, అంటే ఇంకా నీవు తీర్పు లేదు నీకు, ఇంకా డైరెక్ట్ టికెట్ అంటారు చూడండి, దేవుని దగ్గరికి డైరెక్ట్గా. అవ్వ ఆ దేవుణ్ణి చూసుకుంటా అప్పుడు చెప్తావు, ప్రభా చాలా కష్టాలు పడ్డా ప్రభా, మా సార్కు ఎట్లాంటి చర్చ ఇచ్చావో తెలుసా, అదేది కంపలలో ఇచ్చినావు కదా ప్రభా అని నువ్వు చెప్తే, దేవుడు ఒకవేళ మళ్ళీ రోడ్లు వేపియచ్చు. అవునా? కష్టాలు వస్తాయి కదా, కష్టాలు వస్తాయి. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న గౌరవనీయులు మా అన్న కదా, మేమిద్దరము ఒకే కడపలో పుట్టకపోయినా అంతకంటే 100 రెట్లు మేలు అన్నదమ్ములం. అవునా? నేను మా అన్న అని చెప్పినప్పుడు అయితే మీ ఇద్దరు అన్నదమ్ములు అంటారు మమ్మల్ని, నాకు చాలా సంతోషం అవుతుంది. మా అన్న మరి వచ్చి నాన్న ప్రార్థన చేస్తారు. ఆనందం గారు మా అన్నగారు ప్రార్థన చేస్తారు.